హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు ఐబొమ్మ రవి అయితే అరెస్ట్ అయిపోయాడు. ఒక విషయం చెప్తాను బ్రో, తప్పైతే సారీ. ఈ రోజుల్లో సినిమాకి వెళ్ళాలంటే కనీసం 1000 నుండి 1500 కావాలి కంపల్సరీ. ఒక అతను లేబర్ పని చేస్తే అతను ఒక రోజుకి 500 నుంచి 600 700 సంపాదిస్తాడు. అలాంటి వాడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా ఎలా చూస్తాడు? మ్యారేజ్ చేసుకుంటే తన భార్య పిల్లలకి సినిమా ఎలా చూపించగలుగుతాడు? మీరే చెప్పండి. మీరు సినిమా టికెట్ ధర వచ్చేసి అంతగా పెంచే సినిమాలో ఇంటర్వెల్లో 10-12 రూపాయలు సమోసా 30 రూపాయలు 40 రూపాయలకి అమ్ముతున్నారు. సినిమాల్లో ఇంటర్వెల్ కానీ దోచేస్తున్నారు పబ్లిక్ ని. అందరితో డబ్బులు ఉండాలి కదా, డబ్బులు ఉన్న వాళ్ళకి పర్లేదు, డబ్బులు లేని వాళ్ళు ఎలా చేసింది తప్పే ఉండొచ్చు. కానీ మధ్యతరగతి వాళ్ళకి యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ గా మారాడు. నేటి సమాజంలో గాంజాయి, డ్రగ్స్, సిగరెట్స్ లాంటి మత్తు పదార్థాలు తీసుకొని ఎంతో మంది మర్డర్లు, మానభంగాలు, రేపు చేస్తున్నారు. వాళ్ళకంటే వీడు కొద్దిగా బెటర్. ఇలాంటి వాళ్ళని మన పోలీసు వ్యవస్థ సరిగ్గా వాడుకుంటే రాజకీయ నాయకులు, మనం బిజినెస్ మ్యాన్లు అక్రమంగా సంపాదించి బ్లాక్ మనీ మొత్తం హ్యాక్ చేసి పట్టేయవచ్చు. కొద్దిగా ఆలోచించండి సార్ ప్లీజ్. ఇంత తెలివైన వాడు ఎలా దొరకాలని మీరు అనుకుంటుండొచ్చు, కానీ అతను దొరకలేడు. తన భార్య తనను పట్టించింది. మన శత్రువులు ఎక్కడ ఉంటారండి? మన చుట్టుపక్కలే ఉంటారు. ఈ మాట గుర్తుంచుకోండి.